వెల్కమ్ టు సిల్వర్ జూబ్లీ సీజన్ గ్రాండ్ ఫినాలే. వేలాది గాయని గాయకుల కళల వేదిక ఈ పాట తీయడం. ఇలాంటి చిట్ట చివరి పోటీలో మా పరీక్షలో మేము నెగ్గాలని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. వారి కళలకు సాకారం చేసి ఆకార రూపం కల్పించినటువంటి ఈ కార్యక్రమం పాడుతా తీయగా. రామగుండం. మై బ్రాటప్ వాస్ ఇన్ వైజాగ్. ఇప్పుడు కరెంట్ హైదరాబాద్ లో. నక్షత్రం రాసి నేనే రాజ్యం వెళ్తున్నాను ఆ వేదిక మీద అన్నట్లుగా పాడావు నువ్వు. యు లివ్డ్ దట్ మూమెంట్. ఆయన శంకర్ మహాదేవన్ గారు, నువ్వు శంకర్ మహాదేవన్ గారు. మా మీద ఏమైనా ప్లాన్ చేసావా ఏంటి? అసలు ఇన్ని పాటలు ఎవరు ఇచ్చారు మీకు? అందరు కూర్చోండి, ఇద్దరే నుంచోండి. ప్రథమ బహుమతి నిన్ను కోరి రావాలని పాడావో ఏంటో నాకు తెలియదు, కానీ చక్కగా పాడావు. ఆకాశ దీపాన్నై నీ వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి. యువర్ కంపోజర్, పియానిస్ట్, సింగర్. నేను గిటార్ కూడా ప్లే చేస్తాను. ఇవన్నీ బెడ్ లో పెట్టుకొని పడుకొని నిద్రపోతావా ఎట్లా? నా గుండె లోతుల్లో దాగుంది నీవే. రకరకాలుగా ఊహించాను నేను ఇవాళ. భయం లేకుండా పాడిసో. నన్ను నేనే మరచిన నీతో. భారత వైమానిక దళంలో పనిచేసి సినిమా రంగంలోకి వచ్చి 38 సంవత్సరాల పాటుగా పాటలు రాస్తారు. ప్రేమ దొరకునా ఇటువంటి సేవ. భారతీయ సంగీత సింహాసనాన్ని ఆభరణంలా మారిన ఓ అద్భుతమైన ఆణిముత్యం. నీ పదరా జీవముల చేరు. ఊపిరాగిపోతుందే బాబు ఇలాంటి పల్లవి రాసేవి ఏంటంటే, గురుగారు మరి సినిమాలోని సందర్భం కూడా ఊపిరాగిపోవడమే కదండి. దొరకునా ఇటువంటి కట్ చేయకుండా పాడితే బాగుండేది. ప్రాణమునివని గానమే నీదని. శంకరాభరణం ఈ వేదిక మీద పాడడం అనేది వినటం అదృష్టంగా భావిస్తున్నాను. ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రజిత ఖందరా నీల. నువ్వు రెండు వైపులా ఎదిగే చెట్టు లాంటి వాడు. సంగీతం తెలియని ఒక గాయకుడు ఇట్లాంటి పాట నేర్చుకొని పాడటం అన్నది. నేను కూర్చున్న కుర్చీకి ఒక కరెంట్ తీగలు తగిలించి షాక్ కొడితే ఎలా ఉంటుంది? ఇది ఒక సినిమా కాదు, ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని చెప్పి అట్లా ఉండిపోయింది. 4 జాతీయ పురస్కారాలు వచ్చిన ఏకైక తెలుగు చిత్రం ఇదొక్కటి. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ ఛాంపియన్